అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూచిన నెమ్మదిలేని సంఘటనలలో నీ పిల్లల మమ్మల్ని అందరినీ మీ ఉచితమైన కృపా కనికరం చేత కాపాడి నేటికి మాకు ఇచ్చిన క్షమాన్ని, సంతోషాన్ని మీ పాద సన్నిధిలో గడిపే కృప కొరకై మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమయంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అవును కాదు అంటున్నావా? అయితే ఇది నీ కొరకే అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయమని ప్రార్థిస్తున్నా నాయన. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపరచుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. ఏంటో ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవును కాదు అని అంటున్నావా? అయితే ఇది నీ కొరకే అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడం ప్రయత్నించేదామండి. సో లోకంలో మనం చూసినట్లయితే ఈ రోజున అవును కాదు అనేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కనబడుతున్నారు. అవునంటే అవునని కానీ, కాదంటే కాదని కానీ చెప్పేటటువంటి చాలా కొద్ది మంది. సో ఆ కొద్ది మందికి కలిగే మేలు ఎంత ధన్యకరంగా ఉంటుంది. ఆ అవును కాదు అని కరెక్ట్గా చెప్పినప్పుడు ఎన్ని కష్ట నష్టాలకి వాళ్ళ జీవితం మీదకి వస్తున్నాయి. అవును కాదు అనేటువంటి వారి బ్రతుకులో త్వరితగతిని ఎంత లబ్ధి పొందుతుందో, తదుపరికి చివరికి ఎంత జీవితం భ్రష్టత్వంలో నెట్టుకుంటున్నారు అనే విషయాన్ని దైవ గ్రంథాన్ని బట్టి కొద్దిగా ఆలోచించేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈ రోజున అనేక మందిని చూసినట్లయితే మాటలు గారడీతో అన్ని అబద్ధాల మాటలే. ఏమండి, అవును అంటాడు, కాదు అంటాడు, వాగ్దానం చేస్తాడు, తప్పిపోతాడు. ఏంటి, చేస్తానంటాడు, చేయడు, చెప్తానంటారు, చెప్పరు. సో ఇలాంటి విషయాలు ఎన్నో జరిగిపోతున్నాయి. వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ప్రయత్నించేద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఓ చక్కటి మాట కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు వారు చెప్పారండి. ఏమని మనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, ఒక మాటను మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 36వ వచనం నుండి లేక 37వ వచనం డైరెక్ట్గా మనం చదువుకుందామండి. ఏంటి అంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఎందుకని? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఒకవేళ అటు ఇటుగా మాట్లాడుతున్నావా? కారణం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. యేసు ప్రభుల వారు అక్కడ ఉన్న శిష్యులు ఆ జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడు? నీ మాట అవునంటే అవునన్నట్టుగా చెప్పు, కాదు అంటే కాదన్నట్టుగా చెప్పు. ఒకవేళ అటు ఇటు లేకపోతే చేస్తాను చేయకుండా ఉండటం, చెప్తాను అని చెప్పకపోతాం, ఇలాంటిది ఏదైనా నీ జీవితంలో విన్నదాన్ని బట్టి వాళ్ళకి రాంగ్ సమాధానంగా చెప్పేవే అనుకో, అది నువ్వు పలకట్లేదు ఆ మాట, దుష్టుడు నీలో నుండి పుట్టిస్తున్నాడు, లేకపోతే నీలో దుష్టుడు ఉండబట్టి అలా మాట్లాడుతున్నావు అంటున్నాడు. వాస్తవేనంటారా? అవునని కాదనేటువంటి మాట దుష్టు నుండే వస్తుందా? అవునండి. ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, అబ్బాయి నేను చేయలేదండి అని అంటారు. అంతరాత్మ ఏం చెప్తుంది? అరే నువ్వే చేసావు కదరా, ఏమాయి నువ్వే చేసావు కదా అది అని అంతరాత్మ చెప్తుంది. అయితే చెప్పిందిలేండి అని ఆ శరీరక్రియల చేత ఆత్మను చంపుతూ, ఏమండి, శరీరక్రియలు పెచ్చింగుతో ఉన్న పరిస్థితుల్లో ఈ దుష్ట సంబంధమైన మాటలే ఇంత ప్రమాదం తెచ్చిపెడితే అది వద్దు అనే దేవుడు మరి లేఖనంలో చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఒక వ్యక్తి పలికే మాటను బట్టి అతడు నీతిమంతుడు కాదో చెప్పేయచ్చు. ఒక వ్యక్తి నడకను బట్టి ఈ నడక ఎలాంటిదో అని చెప్పొచ్చు. ఒకరిని చేసే పనిని బట్టి ఇడు పనోడా పనికిమాలినోడా అని కూడా చెప్పేయచ్చు. ఎందుకంటే పునాది ప్రారంభంలోనే తెలిసిపోతుంది. చాలా వరకు పెద్దోళ్ళు అంటారు, ఉల్లు పువ్వు అయింది మల్లె పువ్వు అయింది, అది పూసేటప్పుడు ఆ విషయంలో తెలిసిపోద్దండి. సో ఎందుకంటే ఉల్లు పువ్వును మల్లె ఎందుకు పోలుస్తున్నారు? ఒక్కొక్కసారి చెట్టు మంచిదైనా పువ్వు ఉల్లి పువ్వులాగా రావచ్చు. ఒకసారి మల్లె పువ్వు లాంటి కమ్మనవసం ఇచ్చే చెట్టు అయినా
ఉలుపులాడిది కూడా రావచ్చు. అంటే అటుదిట్టు మారేటట్టు శుభం ఉందేమో అటు పెద్దలు మాట్లాడుతూ నాకైతే తెలియదు, నా భావన. కనుక ఈ సమయంలో నా ప్రియమైన సోదరుడా సహోదరి, మరొక మాట కానీ మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త, ఇదే పుస్తకము మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఏముందంటే, నేను చెప్పినది ఏమనగా మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవు అని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు పొందుదువు అంటున్నాడు. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, మాటను బట్టే అపరాధం నిరపరాధం చెప్పేస్తూ అంటున్నాడు. అంటే పలికే మాట అంత ప్రమాదమా? అవునండి, పలికే మాటల్లో అంత ప్రమాదం ఉంది. మాటను బట్టి కొందరు బెదిరించేస్తారు. మాటలే కత్తిపోటు మాటలు అంటున్నారు కొందరు, బైబిల్ చెప్తున్న మాట. కొందరు మాటలను బట్టే నేను నోరు తెరిచి మాట్లాడుకున్నాను, నీ బ్రతికేముందో తెలుసా, బస్ స్టాండ్ పాలైపోద్ది. నేను నోరు విప్పి మాట్లాడినా నీ పని కథం అనేటువంటి మాటలు మాట్లాడతారు. అంటే మాటలు కత్తిపోటు మాటలట. అంటే మనం భౌతికంగా కత్తితో చేసుకునే మాటల కంటే, నరుకుని గొడ్డలో కత్తుల కంటే మాట ఇంత పవర్ఫుల్ అన్నట్లుగా మరి కనబడుతుందండి. అంటే మన మాటను బట్టే మనం నీతిమంతులు అవినీతిమంతులు ఆటోమేటిక్ మనకు అర్థమైపోద్దండి. లోక సంబంధమైనవి, మరి వ్యభిచార క్రియలతో కూడినవి, మోసంతో కూడినవి, అబద్ధాలతో కూడిన మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ కూడా ఒక రోజున నువ్వు అపరాధమని తీస్తుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఒకవేళ మనుషుల ద్వారా ఏదో మెప్పు కొరకో మేర్మణం కొరకో నువ్వు మాట్లాడేసినా అవి ఒకరోజు నీ ప్రాణం మీదకి తెస్తాయి కదా. అందుకే దేవుడు చెప్తుంది, నీ మాట అవునంటే, ఇక్కడికి చెప్తున్న మాట అదే కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని తప్పేముంది. తద్వారా ఏదైనా సమస్య రావచ్చు, లేదా నిజం చెప్పేసి ఒప్పుకున్నావు కనుక దానికి కట్టుబడి ఉండు. కానీ నేను అట్లా అనలేదండి, మళ్ళీ ఇలా అన్నానండి, అక్కడ పరిస్థితి అలాగండి, ఇప్పుడు ఇలాగండి అన్నావు అనుకుంటే నీ నువ్వు అట్లా మాట్లాడుతున్న మాటను బట్టి నువ్వు పిరికివాడు అయిపోతున్నావు కనుక దేవుని బిడ్డగా ఉండడానికి అవకాశం లేదు. పిరికి వారికి దేవుని రాజ్యం లేదు, సరికదా. దేవుడు ఒకవేళ దేవుడిలో ఉంటే పిరికితన ఆత్మను దేవుడు ఇవ్వలేదని బైబిల్ చెప్తుంది కదా. లేదా అలాగే నువ్వు మాట్లాడుతున్నావు అంటే దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తేనే మాట్లాడుతున్నావు. అట్ట పిరికివాడిగా చేసి పలకలసిన మాట పలకకుండా, చేయవలసిన సందర్భం చేయకుండా వేరేదో చేసేయటం కారణంగా నువ్వు నష్టపోయేది కాకుండా ఆ రోజు చేయవలసిన పని చేయకపోతే అవతల నష్టం కలుగుతుంది. ఈ రోజున ఇక్కడ నుండి ఆ మాట అక్కడ చెప్పకపోతే వాళ్ళు ఇబ్బందిలో పడిపోతారు. అటు గోడ దెబ్బ లెంప దెబ్బ కూడా నీకే వచ్చేటట్టుగా ఉంటుంది. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండు. నువ్వు నీతిమంతుడు అవినీతిమంతుడు నీ మాటను బట్టి అర్థమైపోతుంది. ఏమండి? కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ ఎందుకు ఈ మాటను బట్టి నీతిమంతుడు అవినీతిమంతుడు అర్థమవుతుందంటే, మనం పలికేటాడు ప్రతి మాట వ్యర్థమైన మాట. అంటే వ్యర్థమైన మాటలు పలుకుతారు, వ్యర్థము కాని మాటలు కూడా పలుకుతాడు మనుషుడు. కనుక ఏ మాట అయినప్పటికైనా సరే లెక్క చెప్పాలి, నీకు లెక్క చెప్పాలి. అంటే నోరు ఉంది కదా అనుకుని ఎక్కువ మాట్లాడటానికి కాదు నోరిచ్చింది. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా విన 2 చెవులు ఇచ్చేటనే సంగతి కూడా మనం గ్రహించాలని ప్రభుని బట్టి నా ఆలోచన. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏమి వినుచున్నామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి వినుచున్నామో అది దేవుని యొక్క మాటగా ఉంటుందో లేదో, తదుపరి ఆ మాటలు విన్న తర్వాత మనమేం పలుకుతున్నామో, అవతల నుండి ఏ పలుకు వచ్చి మన జీవితాన్ని ఇచ్చేస్తుందో అనే సంగతి ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం పలుకుతున్నావో జాగ్రత్తగా ఉండాలి. సాతాను వైపు పడకుండా ఏమి వింటున్నావో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కదా మార్కు సువార్త 4:24 ఏమంటాడంటే, ప్రియమ దేవుని పిల్లలారా, దేవుని యొక్క లేఖనంలో యేసు ప్రభువు చెప్తున్నమాట, వినుటకు చెవులు ఎవరికైనా ఉండినలా వాడు వినుగాక నేను. మరియు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వినేదాన్ని చెప్తున్నాడు, తదుపరి నువ్వు పలికే మాటను కూడా చెప్తున్నాడు. నా నోరు ఉంది కదా, నేను మాట్లాడుకోకూడదా, నా నోరుతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదా అని మీరు ప్రశ్నించవచ్చు. నిజమే, నీకు నోరు ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాజం కూడా ఊరుకోదండి, నీ పక్కన ఉన్నవారు ఊరుకోరండి అనే సంగతి మనకు తెలుసు, మరి కానీ ప్రశ్నిస్తాం. కనుక అలా కాకుండా ఇక్కడ అంటున్నాడు, ఏమి వినిచున్నావో జాగ్రత్తగా చూసుకో. వినేదాన్ని బట్టి నీ ఫలితం ఆధారపడి ఉంటుంది. పలికే దాన్ని బట్టి నువ్వు దుష్ట సంబంధమైన వ్యక్తిగా నీతిమంతుడిగా ఉన్నావా అనేది నువ్వు పలికే మాటను బట్టి ఆధారపడి ఉంటుంది. అమ్మో, ఇంత కండిషన్స్ అంటారా? ఉన్నాయా? అవును, ఉన్నాయండి. అపోస్తుల కార్యాలు మీరు చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఒక మాట, చక్కటి మాట వ్రాయబడిందండి. ఏమంటాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మీరు వింటున్న దాన్ని అలా ఉన్నదో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి అట. ఏంటండి? మీరు వినేది అలా ఉందో లేదో చూసుకోవాలి. దేవుని వాక్యము
చెప్తున్నారంటే ఆ ఆ ప్రకారము దేని వాక్యం ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఏమంటే అంతేనా? చూసుకోకుండా ఏదో చెప్పేసేళ్ళే, మా మా కులం వాళ్ళే, మాకు తెలిసిన ఆయనలే అంటే మోసపోయేది నీవే కదా, నీవే కదా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట, వినేదాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా బాగా చెప్తున్నా, పలికేదాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుని ఈ రెండు కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే, అది బ్యాలెన్స్ చేసుకుంటే నీ బండి సాఫీగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇబ్బందికరమైన మాట వచ్చినప్పుడు కూడా పడిపోకుండా తట్టుకుంటావు. ఏదైనా సంతోషకర మాట వచ్చినా సరే పొంగిపోయి మళ్ళీ ఎక్కడో పొయ్యిలో పడకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. అది బ్యాలెన్స్ అంట. అదే ఇప్పుడు ఆ యొక్క బండికి 2 చక్రాలు అనుకోండి పోని, అవి సాఫీగా వెళ్ళాలి. ఏది కుంటు పడినా ఏదో ప్రమాదాన్ని తెచ్చుకుంటామనే సంగతిని యేసు ప్రభువుల వారు మరి దేవుని తన గ్రంథంలో పరిశుద్ధాత్మను వ్రాయించాడు. ఆ యేసు ప్రభువులతో చక్కగా పలికించాడు మనతో. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు చూడండి. అపోస్తుల గారు 17:11 వచ్చింది. వీరి దెస్సలోనికలో ఉన్న అపోస్తుల గారు 17:11 అండి. వీరి దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో అని ప్రతిదినం లేఖనాలను పరిశోధించు వచ్చింది. మరి చెప్పేటటువంటి విషయంలో పరిశోధించు అటుందో లేదో, పలికే మాట నిజమేనా, దైవ గ్రంథంలో అనుకుంటే వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి అని చెప్తుంది. కనుక వినటం జాగ్రత్తగా ఉండినట్లయితే వినేటటువంటి వాడు లేదా చదువుతున్నటువంటి వారు అనుసరిస్తున్నటువంటి వారు, వినటము చదవటము చెప్పటము ఒక ఎత్తు అయితే, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ విన్నదానిని చదివిన దాన్ని చెప్పిన దానిని అనుసరించేటటువంటి వారుగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఎంత యోగ్యులైనా, ఎంత గనుల లోక సంబంధం ఎంత డిగ్రీలు ఉన్నా అనుసరించేటటువంటి వారుగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ధన్యులుగాను, వారు నీతిమంతులుగాను, వాళ్ళ దుష్ట సంబంధం వ్యక్తులు కాదు. కనుక ఆ పరసంబంధమైనటువంటి దీవెనలకు ఆ పరలోకానికి అర్హత కలిగినటువంటి వారికి ఉండటానికి కూడా అవకాశం. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఒకరిద్దరు 1-2 మాటలు నేనైతే జ్ఞాపకం చేస్తానండి. ఎలాగంటే మీకు తెలుసు కదా, బాగా ఆలోచించినట్లయితే అసలు కాని మాట మరి ఎవరు పలికారు, ఎలా పలికారు, అసలు కాని మాట ఎవరు పలికించారు అనేది ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఒకసారి వెళ్ళామనుకోండి, అక్కడ కాని మాట అసలు ఎవరు పలికారు. ఇప్పుడు అవునంటే అవును, కాదంటే కాదన్న మాట మీద కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వినేదాన్ని బట్టి మాట్లాడుకున్న 1-2 మాటలు మనం మరి మనం మాట్లాడే మాటను బట్టి నీతిమంతులు అవినీతిమంతులు చెప్తామనే మాట కూడా 2 విన్నాం. సో ఎన్నిటి మధ్యలో వినే వ్యక్తి ఏ విధంగా దెబ్బతింటున్నాడు, లేదా పలికే వ్యక్తి ఏ విధంగా పలికి ఇబ్బంది తెచ్చుకుంటున్నాడు అనేది మనం చూడాలండి. చూడండి 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అవ్వ ఆదాములు దేవుని మాటను ధిక్కరించారు, పండు తిన్నారు. సింపుల్గా తిన్నారు. కనుక వాళ్ళు ఏమన్నారు, దేవుడు వచ్చాడు చల్లపూట వేళ వచ్చి అడుగుతున్నాడు, ఏమని, ఆదామా అని అడిగాడు. ఎక్కడా అని అడిగాడు. అయ్యా నేను నీ స్వరం విన్నప్పుడు చర్చాటును దాక్కున్నాను. సరే ఓకే, ఇప్పుడు ఎందుకని నేను తినొద్దన్న పండుని కానీ తిన్నావా అన్నాడు. ఏం చెప్పాలి పరిస్థితులు వెనకాల ప్రభు ఏదంటే కానీ తిన్నానండి అన్న తర్వాత వివరణ వచ్చుకొని, అలా కాకుండా ఇదిగో నువ్వు ఇచ్చావు కదా ఆ స్త్రీని, ఆమె తెచ్చింది నేను తినేసిన అంతే, నాదేం తప్పలేదు అన్నట్లుగా నింద మోపేసేది. సో ఈ మాటను బట్టి ఇప్పుడు లోన ఒకలాగుంది, బయటకు ఒకలాగా చెప్పాడు. అంతేనా? లోన ఒకలాగుంది, బయటకు ఒకలాగా చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఎవరు ప్రేరేపించి ఉండాలి, ఎవరు ప్రేరణ బట్టి మాట్లాడాడు. అవునంటే అవునలేదు, కాదంటే కాదు అనలేదు, నేను తినలేదు అని అనలేదు, లేదా తిన్నాను అని అనలేదు. ఇప్పుడు అవును కాదు అన్నట్లుగా మరొక రకంగా మాట్లాడాడు, అటు ఇటు తోసాడు. తను మాత్రం ఒప్పుకోలే. ఈ స్థితి ఎందుకు చెప్పాడు అని అంటే దుష్ట ప్రేరణ బట్టి అనే సంగతి మనకి ఇట్టే అర్థమైపోతుంది కదా. సో అలా దుష్ట ప్రేరణ బట్టి అవును కాదు అన్న వ్యక్తులు ఒకవేళ ఇప్పుడు ఈ లోక సంబంధంగా అవును కాదు అన్న అలా ఎలా జ్ఞానం బట్టి, తెలివితేటలు బట్టి, ఆస్తిని బట్టి, పదవి, మరి ఆ ఖండ బలాన్ని కుటుంబ బలాన్ని బట్టి తప్పించుకోవచ్చేమో ఒకవేళ లోకపరంగా. సో అది తప్పించుకున్న అది నీ పీక బురుతాళ్లాగానే స్లోగా గ్రాడ్యువల్గా అది పెరుగుతూనే వెళ్తుంది. కానీ ఆ శిక్ష మాత్రం తప్పించబడటం ఎవరి వల్ల కాదు. టెంపరీగా మనుషులు నీకున్న ప్రశ్న బట్టి తప్పించుకున్నావు, ఓకే, ఫ్రీగా వెళ్ళిపోయావు. తద్వారా నువ్వు చేసిన తప్పుకి మరొక వ్యక్తి అన్యాయంగా బలైపోతుండే యువతల. ఈయన మొర ఎలా ఉంటుందో తెలుసా, నీ మీదకి భయంకర శిక్షగా రావడానికి, దేవుడి యాక్షన్ తీసుకుంటానికి ఈయన మొర ఆ దేవుడిని కదిపి నీకు శిక్ష రప్పించడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, అది ఇది కాదు అవును అన్నప్పుడు జరిగే స్టోరీ. లోకపాన్ని తప్పించుకున్నా మొత్తం మీద ఈ బాధపడుతున్నటువంటి వాళ్ళు దేవుడికి మొరపెడతారు. వాళ్ళ మొరను మీద తప్పనిసరిగా నీ శిక్షకి కన్ఫామ్. లోకంలో తప్పించుకున్నట్టు ఉండొచ్చు, కానీ అక్కడ మాత్రం కౌంట్ అయిపోతున్న సంగతి మర్చిపోకూడదు. ఇదిగో ఇలా ఇక్కడ ఏమంటారంటే
వీళ్ళు అవును కాదు అన్నట్టుగా మాట్లాడితే వీళ్ళు శిక్షను తప్పించుకున్నారా? మనుషులు అక్కడ ఎవరు లేకపోయినా దేవుడే వాళ్ళు శిక్షించేసి, అవును కాదంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకే ఉంటుంది, శిక్ష ఉంటుంది అని గ్రహించి మనము లోక సంబంధ విషయాలు కూడా అవును కాదు అనకుండా మాట్లాడకుండా అవునంటే అవును కాదంటే కాదని మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పగానే చెప్పినట్లేదా ఇది? కనుక ఏమన్నా చూడండి ప్రియ దేవుని పిల్లల 9వ 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అని. అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరికి ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుని. అందుకు ఆయన నీవు దిగంబరి నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన పండ్లు తింటివా అని అడిగిన. అందుకు ఆదాము నాతో కూడా ఉంటావు నీవు నాకు ఇచ్చిన. ఇకేంటి రూట్ మార్చేసాడు. లోన మింగేసింది ఉంది, ఆ పండు తినేసింది స్థితి ఉంది, లోన ఆల్రెడీ కనబడుతుంది. అయ్యో తిన్నానండి ఇదిగోండి అని. కానీ మనిషి ఏదైనా తినేసి లేదా అవును కాదనేది దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమంటే అవకాశం కనబడుతుంది మాటలను బట్టి. కానీ కోడి ఉంది కదా, కోడి ఇప్పుడు అది బాగా భీమో ఏదో గింజలు తినేసింది అనుకోండి, కోడి నువ్వు తిన్నావంటే అబ్బే తినలేదని అనుకోండి, నమ్మొచ్చా? కోడి ఏదో గింజలు టగటాకి తినేసిందండి, నమ్మొచ్చా? నేను తినలేదు అందా అనుకోండి, నమ్మొచ్చా? నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు? అది తిందా లేదని తన పొట్ట ఆటోమేటిక్గా చక్కగా సాక్ష్యం చెప్పేస్తుంది. అది ఏమండి ఇంకేమవసరంలే. ఒకటి అది మన నోటు మాట్లాడకుండా అటు నిలబడిపోయింది అనుకోండి, ఇదే తినేసింది ఆటోమేటిక్గా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. ఇంకా మాట్లాడే ఇంకా ప్రసక్తి లేదు. కనుక ఇక్కడ దానికి మనిషికి దాపరకనికి దాచుకోకుండా ఉంటారని కూడా బయటపడిపోద్ది. ఇక్కడ మనకు అర్థం. సో ఇక్కడ మనకు కావాల్సింది మన మాట ఏంటంటే అలా చెప్పాడు అంటే అవునంటే అవునలే, కాదంటే కాదనిలే. అంటే దీని ఎలా వచ్చింది? దుష్టు నుండి వచ్చింది కనుక దేవునికి ఇష్టం ఉండదు. అయితే మంచి చేస్తే మంచి చేసానంటే చెడు చేస్తే చెడు చేసాడు. మంచి చేసినప్పుడు ఆయనే దీవిస్తాడు. ఏదైనా చెడు చేస్తే శిక్ష కూడా వస్తుంది ఆయన దగ్గర నుండి. శిక్షను తప్పించుకుంటే ఒక మార్గం కూడా ఉంది మనకి. ఏంటంటే ప్రభా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఇక చేయనయ్యా, ఇక మంచిగానే బ్రతుకుతాను అని అంటే ఆ కృపకలి తండ్రి క్షమిస్తాడు. అది కూడా కోరుకోలేదు ఇక్కడ. వెంటనే అవును కాదని అడిగిన తీసి గంటేసి ఏమండి. కనుక ఇలా మనం ఇంకో మాటగా చూసుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, చూడండి గెహాజీ సంగతి తెలుసు కదా. ఒకటి నేను మాట చెప్పి ముగించేస్తాను. గెహాజీ తెలుసు కదండి. నైమాన్ ఏమో ఎక్కడి నుండో ఆ యొక్క సిరియా దేశం నుండి వస్తాడు కుష్ఠవ్యాధితో. ఇక్కడి నుండి కుష్ఠవ్యాధి పోగొట్టుకొని సంతోషంగా వెళ్తాడు. ఇక్కడ ఉన్నటువంటి దేవుని భక్తుడుగా దేవుని దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఆ కుష్ఠవ్యాధి తనకు అంటించుకుంటాడు. అంటే 2వ రాజుల కింద 5వ అధ్యాయం మొదటితో కుష్ఠుతో ప్రారంభమైన అధ్యాయము ముగింపుకి అదే కుష్ఠవ్యాధితో ముగించబడినట్లుగా చక్కగా మనకు కనబడుద్ది. సో నేను చెప్పే ఒక మాట ఏంటంటే మొత్తం మీద కుష్ఠవ్యాధి నుండి ఆ యొక్క నైమాను స్వస్థ పొందుకున్నాడు. వివరణ అంత ఇవ్వట్లేదండి, పొందుకున్నాడు, ఊరు వెళ్ళిపోతున్నాడు. సో ఆయన ఇచ్చిన కానుకలు కట్నాలు నాకు వద్దు, తీసుకెళ్ళిపో అన్నాడు ఎలీషా గారు. మొత్తం మీద మూట కట్టుకొని ఒక కొద్దిగా గాడిద మోయి మట్టి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈలోపు అక్కడ ఉన్నటువంటి దాసుడుగా ఉన్నటువంటి ఆ గెహాజీకి ఆలోచన వచ్చేసింది. పరుగును వెళ్ళి అబద్ధం చెప్పాడు. ఆ ఉన్నదానికి లేనిది కల్పించి చెప్పేస్తున్నాడు. ఆయన అడగలేదు, ఇక్కడ బంధువులు ఎవరు రాలేదు రాజుగా అది ఎలీషా గారి దగ్గరికి. కానీ లేని దానికి కొమ్మిచ్చి చెప్పాడు, ఉన్నదానికి కల్పించి సొంత మాటలు చెప్పాడు. సో సొంత మాటలు చెప్పిన వర్కౌట్ అయింది ఆయనకి. ఇది మొత్తం బంగారము, ఆ షేనార్ వస్త్రాలు మొత్తానికి ఇచ్చాడు గెహాజీ. అదే నైమాను ఆ వస్తువులు కూడా మోసుకొని వచ్చి గెహాజీ ఇంటి దగ్గర పెట్టడానికి వాళ్ళకి సర్వెంట్ని కూడా పంపించాడు. మొత్తం మీద అవన్నీ దాచేసుకున్నాడు ఇంట్లో. బాగా గమనించాడు. దాచేసుకొని చక్కగా అల్లా అంటాం కదా, చక్కగా ఎదుర్కొని వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడండి. ఏం జరిగిందంటే ఏంటి గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అబ్బే బలివరండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. 2 తప్పులు చూడండి. అక్కడేమో మా యజమాని దగ్గర ఇప్పుడు వచ్చిన బంధువులు వచ్చిన బట్టలు బంగారము ఈ వస్త్రాలు కావాలన్నారని అబద్ధం చెప్పాడు. సరే అదేదో చేసుకుని దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకోటి ఏమడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళాడు? అవి ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉండనన్నాడు. ఇందుకే ఎలా మాట్లాడుతావు నువ్వు? ఆ యొక్క గెహాజీ దగ్గర అది నైమాన్ దగ్గరికి వెళ్ళి నా మనసు నీతో రాలేదా అమ్మమ్మో అని అనుకుని వెంటనే సరి చేసుకునే అవకాశం లేకుండా ఏం చేశాడు, తనకు ఒకటి కుష్ఠవ్యాధి వచ్చి తనను తన కుటుంబంతో కుష్ఠవ్యాధి ఎలకాలం కుష్ఠవ్యాధితో ఒకటి చేసిన దానికి మొత్తం కుటుంబంతో బలైపోయినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, అవును కాదు అని అంటే ఇలాగ ఉంటుంది, లేదు కలిపినా ఇలాగే ఉంటుంది. కలిపి చెరిపేయటమే మొదట అవ్వంతోనే స్టార్ట్ అయింది. ఈ చెట్టపొలం దేని తినొద్దన్నారా అని దుష్టుడు అడిగితే సర్పరూపంలో సాతాను అడిగితే తినొద్దన్నాడు కానీ బాబు అసలు అది ముట్టొద్దన్నాడండి. కలిపేసింది. కనుక
ఆ కలుపుడు కారణంగా ఈ యొక్క కానిమాట పలికినందుకు గాను వాళ్ళు ఎరువు శిక్షించబడినట్లుగా ఏమండి మన వాదాన్ని మనం చూసాం. ఇదిగో ఈ వ్యక్తి కూడా కలిపి చెరిపాడు, అబద్ధం ఆడాడు కనుక ఎందుకు ఆడాడు అంటే దుష్టుడు ప్రేరణ బట్టి. అవును కాదు అబద్ధం చెప్పాడు. చెప్పాల్సిన మాట సూటిగా చెప్పలే, లోనవుతుంది బయటకు వచ్చి చెప్పాడు. తద్వారా అవును కాదు అన్నది అవునని తెలిసిందని కాదని చెప్పాడు. తద్వారా శిక్ష తెచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో మాటగా చెప్తే మరి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చూసుకుంటే అననీయ సప్ఫీరాలు ఉన్నారు కదా, ఇక భోజనానికి ఇష్టపడదు. అననీయ సప్ఫీరాలు వీళ్ళిద్దరు ఏం చేస్తే తెలుసా, మొత్తం మీద అప్పటికి సంఘము మంచి యూనిటీగా ఐక్యత భావంతో పెరుగుతున్న పరిస్థితి, రోజు రోజుకి దినదినం సంఘాభివృద్ధి చెందుతూ ఉంది. చక్కగా అంతగా దేవుడు తన యొక్క పనిని తన అపోస్తుల ద్వారా అంత గొప్పగా జరుగుతున్న సందర్భంలో వారు అక్కడ విశ్వాసులైనటువంటి వారందరూ సంఘ ఐక్యతలో సంఘ అవసరత కొరకు వారు చరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళకి అమ్మని ఆస్తిని తెచ్చారు. తెచ్చేటప్పుడు ఒక రాకూడని ఆలోచన వచ్చింది. వచ్చిన దానికి అందుకు కానీ ఏం చేశారంటే ఇద్దరు కలిసి పొలాన్ని అమ్మేశారండి. రూపాయికి అమ్మారు అనుకోండి, ₹10 తీసుకుని వచ్చి ₹10 ఇంటిగా దాచేసుకున్నారు అనుకుందాం. ఎలిషా ఎవరో పేతురు గారి దగ్గర నిలబడ్డారు వచ్చి, ఏంటి అననీయ ఏంటి పరిస్థితి? అయ్యయ్యో నేను ఎంతకీ అమ్మానండి, ఇదేనండి నిజమండి అన్నాడు. అలాగా ఎందుకు నువ్వు దేవుని పరిశుద్ధాత్మను నువ్వు అబద్ధమాడావు, దేవునితో పరిశుద్ధాత్మతో అబద్ధం ఎందుకు ఆడావు అన్నాడండి. వెంటనే అక్కడేం జరిగింది సార్, అక్కడే పడి చనిపోయాడు, అక్కడే పని చనిపోయాడు. సో ఆ మాటను కూడా ఒక మాట చదువుకొని వెంటనే ముగించుకుంటకైతే ప్రయత్నించేదామండి. చూడండి 5వ వచనం అనుకుంటా, ఏమంటున్నాడు, 2వ వచనం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో, అపోస్తుల కార్యాలు 5:3 వచనం అండి. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నువ్వెందుకు ప్రేరేపిస్తే ఒప్పేసుకున్నావబ్బా? పోనీ నిన్ను ఎవరిమ్మన్నారు? ముందేమో ఆత్మ ప్రేరణ ద్వారా అమ్మటానికి ఇష్టపడ్డావు, ఓకే ఇచ్చేయాలనుకున్నావు, బాగుంది. సో ఎప్పుడైతే అమ్మేవో అమ్మిన తర్వాత ఇలా చేస్తావా? ఇలాంటి అనాలోచిత పనులు చాలామంది ఉన్నారు లోకంలో ఈ రోజున క్రైస్తవులు. ఏదైనా ఉద్యోగ వస్తువు లేకపోతే ఏదో కావాలి, ఏదో జరిగిన తర్వాత నాయన నేను ఇలా ఇచ్చేస్తాను నీకు అని అంటారు. ఓకే మంచిది. సో ఎప్పుడైతే అది లంప్సప్ మణిగా చేతికొచ్చిందో వచ్చేటప్పటికి ఇదిగో అననీయ సప్ఫీరా లాంటి ఆలోచనతో కట్ చేస్తారండి. అలా కట్ చేయడం కనుక నువ్వు కట్ అవుతున్న సంగతి అర్థం కానట్టు విధానాలు వెళ్ళిపోతాయి. నేను ఎవడో వాగ్దానం చేయమన్నాడు, నిన్ను ఎవడో మొక్కుకోమన్నాడు? మళ్ళీ దాంట్లో మొక్కుకున్న తీర్చుకుంటూ కాకుండా అవునని కాదని తత్వంలోకి వెళ్ళేవంటే దుష్టుడు ప్రేరణ బట్టి కనుక దుష్టుడు సంబంధంగా ఉండవు కనుక దేవుని ఉగ్రత, దేవుని కోపం నీ మీదకి వచ్చే శిక్షే కదా, అదే వచ్చింది వెళ్ళి. అలా శిక్షించబడితేటట్టుగా నువ్వు ఉన్నవేం చూసుకో ఈరోజు అని ప్రభుని బట్టి నీ జ్ఞాపకం చేస్తాను. సోదరుడు వింటున్న వాళ్ళు ఆలోచించండి. చెప్పే ప్రతి మాట కొద్దిగా జ్ఞానయుతంగా నిన్ను ఆలోచించేదై ఉండాలి, కానీ నీలో ఆశలు రేకెత్తించేదైతే వాక్యం అంటానికి నేను ఒప్పుకోను. నీ బ్రతుకులు సరిదిద్దుకుంటానికో, ఎక్కడ ఉండవని గ్రహించడానికో, లోట్లో ఉండవో, పళ్ళలో ఉండవో, ఆవేశంతో పరిస్థితి ఎట్టుందో వీటన్నిటికీ పరిశీలించి చేసుకుని నీ జీవితాన్ని స్కాన్ చేసేటప్పుడు దేవుని వాక్యం. స్కాన్ చేసి సరిదిద్దుకుంటాను మరి ఆ క్రమాన్ని పెట్టింది, సరిదిద్దుకునే ఆ అవకాశము మార్గాన్ని చూపింది బైబిల్, దేవుని గ్రంథం. లేదు అలాగే నేను ఉంటాను, ఇది చెప్పినా వినను అంటే దాన్ని కఠిన శిక్ష విధిస్తాను అని చెప్పింది బైబిల్. ఇంకేం చెప్పాలి మనకి, ఏం చెప్పాలి అని ప్రభుని బట్టి ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాను. చెప్తే మొత్తం మీద కాదన్నాడు, చచ్చిపోయాడు. సో ఓకే ఆయన తీసుకెళ్ళి సమాధి చేశారు. అక్కడ ఉండేటువంటి వెంటనే అక్క వచ్చింది, సప్ఫీరా వచ్చింది. ఏంటి కథ అన్నాడు. సింపుల్గా చెప్తున్నాడు. ఏముందండి ఇంతేనండి, ఎంతగానే అమ్మాను, అంతేనా మరి ఏంటి కథ అని టక్మంట ఆమె కూడా చనిపోయింది. అంటే భర్త చనిపోతే భార్యకి తెలియదు, భార్యకు చనిపోతే భర్తకి తెలియలేదు. ఈ రోజున ఆధ్యాత్మికంగా ఇంట్లో ఉంటున్నట్టు భర్త చనిపోయాడో, భార్య చనిపోయాడు, బిడ్డలు చనిపోయాడు, ఒకరికొకరు కూడా తెలియట్లేదు. ఒకరికొకరు చనిపోయి చెప్పుకునే దమ్ము ధైర్యం కూడా లేనటువంటి విధానంలో క్రైస్తవ కుటుంబాలు కొనసాగుతున్నాయంటే సందేహం ఉందంటారా? ఆధ్యాత్మిక తాగుతూ రకరకాలు తిరుగుతున్నాడు. సత్యమైన సంగతి నీకు తెలుసు కదా, వాడు నేను బాగు చేయడానికి ఏమన్నా నీ సహకార్యం ఉందా? వినడండి, ఎవరు చెప్పండి నీకు వినడని? నువ్వు చెప్పేలాగా చెప్పట్లేదు, వినడానికి నువ్వే అంటే వాడు ఎందుకు వింటాడు? ఆల్రెడీ నాకు ఒక ఫిక్స్డ్ అయిపోయింది కనుక నేను వినడానికి అర్థమైపోయింది కనుక నేను ఏది చెప్పినా వినడు అంటాడు. ఏదైనా పెడుతున్నాను అంటే మస్తుగా తినేస్తాడు. ఏమండి కనుక అలా మనం ఫిక్స్ చేసేయకూడదు. ఎంత కఠినాత్ముడికైనా సరే సిలువలో దొంగ మారుతారు, లేకపోతే దేవుడు యేసుప్రభులో పరదేశం తీసుకెళ్తారని ఊహించారా? చివరి క్షణంలో దానికి అవకాశం దొరికింది. అలా చివరి క్షణంలో అవకాశం దొరుకుద్దని నువ్వు భ్రమపడుతూ నీకు ముందు ఇచ్చిన అవకాశాలన్నీ తెలుసుండి జాగ్రత్తుకుంటే చివరి అవకాశం రాదు, తీసుకెళ్ళి తొక్కేస్తాడు. ఆలోచించుకో.
దాన్ని అలాగే తీసుకోక అలా ఆలోచించుకొని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఆమెను కూడా తీసుకెళ్ళి ఇది చేశారండి. ఇలా ఈ విషయాన్ని బట్టి నేను చూస్తే ఒకవేళ మనం కూడా ఏదో చేస్తాను అవునని మాట చెప్తూ కాదని అంటున్నామంటే ఆ వ్యక్తి ఎవరు అని అంటే దుష్టుని సంబంధి. వాడు అవును కాదంటున్నాడు, అవునంటాడు కాదంటాడు, కాదంటాడు అవునంటాడు, దాన్ని దీనికి అంటాడు. కనుక ఇద్దరిని చెప్పాను, ఒకే బావిలో 2 జలాలు ఓర్తాయండి, ఓరో కదా అండి. ఒకే జలంలో 2 జలాలు ఓరితే యాకోబు పత్రికలో మనం చెప్తూ ఉంటాడండి, ఒకే బావిలో 2 జలాలు ఓరవు, ఒకటే వస్తుంది. అలాగే ఒకే మనిషిగా ఒకే హృదయము ఒకే మనసు కలిగినప్పుడు 2 తలంపుల మధ్య ఉంటే భయంకరమైన శిక్ష తెచ్చుకుంటాం. అలాగే ఒకసారి 2 తలంపుల మధ్య ఉన్న ఇశ్రాయేలీలు ఏదో తెలుసుకుని బయలుదేవతలా లేకపోతే ఇశ్రాయేల్ దేవుడా నిజ దేవుడా అని అంటే బయలుదేవతలు కాదనుకుని మొత్తం మీద వాళ్ళని 450 మందిని చంపేయడం జరిగింది కదా. కనుక ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే ఇక్కడ చెప్తున్న మాట, ఒకవేళ దుష్టుడు అండి ఫస్ట్ నుండి కూడా నరహంతకుడై ఉండి వాడు అబద్ధానికి జనకుడై ఉన్నాడు. కాదు అని చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే 8వ అధ్యాయము యోహాను సువార్త 44 వచ్చిన చదివి ప్రార్థన చేసుకున్నాం. మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధంలో జనకుండై ఉన్నాడు. ఏమండి వాడు ఎవరంట? అబద్ధం కానిది అవును అవును అని చెప్తాను అనుకుంటే ఈ మాటను బట్టి ఇప్పుడు అబాదాము చెప్పినా, అననీయ సప్యారులు చెప్పినా, గెహాజీ చెప్పినా, అలా ఇలా ఇంకెంతో మంది మీరు ఆలోచించండి. కొద్దిగా అర్థం అవటానికి ఒక భావాన్ని చెప్పాను అనుకోండి, మరలా దీనికి ఉన్న ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుంటాకి ఇంకా అనుభవపూర్వకంగా దేవునిలో ప్రార్థన చేసుకుని మీరు ఉంటే వినేటువంటి వారు ఇంకో కొన్ని మాటలు దేవుని చక్కగిస్తాడు ఏమండి అని నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను. కనుక ఏదైనా కాదు అవునంటున్నావు అంటే దుష్టుడు ప్రేరణ బట్టి చేస్తున్నావు. అది ఇవాళ కాకపోతే రేపని ఫెయిల్ అయిపోద్ది. నీ తెలివితేటలు ఎంత తప్పించుకున్నా దేవుని తప్పించుకోలేవు. కనుక నీ మాటను బట్టి అల్లరాంవా జగడగుంటివా చక్కగా మాట్లాడు మృదువైనటువంటి మాట లేకపోతే కోపం నొప్పించు మాట అనేది నీ మాటను బట్టి తీర్మానం అయిపోద్ది. నీ మాటను బట్టి క్యాలిక్యులేట్ చేసేస్తారు జనాలు. కనుక ఈ సమయంలో సోదరుడా సహోదరి యేసు చెప్తున్న మాట ఏంటంటే ఆ జనాలతో వచ్చినప్పుడు నీ మాట అవునంటే అవునని ఉంచయ్యా, అవునంటే అవును. నువ్వు చేసిన దాన్ని ఒప్పుకుంటాకి ఎంత బాధ అయితే ఎలా? చైనోడి మీద నెట్టుతున్నావంటే అన్యాయంగా ఆడు పక్కనోడు బలి చేస్తున్నావు కదా. ఆ పక్కనోడు బలి చేయడానికి శిక్ష విధించేటట్టు నీకు తీర్పు తీరుస్తున్న వ్యక్తిని కూడా నువ్వు మబ్బి పెడుతున్నట్టు చేస్తున్నావు కదా. విన్నదాన్ని బట్టి మరి ఎంతగా అన్యాయం జరిగిపోతుంది. అది జరగకుండా ఉండాలి అంటే నువ్వు అవును అంటే అవును నేను తప్పు చేశాను, ఎస్ నేను చేసిన నిజమేనండి, మీ దయబాబు క్షమించు అంటే ఒక శిక్ష తగ్గొచ్చు. లేదా దాని సంబంధమైన దాన్ని ఆ బాధ్యతను కట్టుబడవచ్చు, దాన్ని కట్టవచ్చు, రెంటల్గా అదే బాధ్యత తీసుకుని దాన్ని చేయొచ్చు ఏదైనా పరిష్కారం. అలా కాకుండా అవును కాదు అనే విషయంలో అంటున్నావంటే నువ్వు సాతాను సంబంధివి, సాతాను ప్రేరణ బట్టి చేస్తున్నావు. ఇంతవరకు చేసేవేమో అది నష్టం రాలేదు కష్టం రాలేదు అనుకుంటుగా గుంపులో గోవిందలా కొట్టుకెళ్ళిపోయిందేమో. కొట్టుకెళ్తాను ఎప్పుడు అనుకోక అవి ఒకటికోటి మూట కట్టి ఒకదాని మీద ఒకదాని బేరుస్తున్నాడు. ఎప్పుడు కోకటి వేళతో జీవితం పడిపోద్దో తెలియదు. అంత స్థితి ఆకృతమే. ఒకవేళ వింటున్న సోదరుడా సహోదరి నీ జీవితంలో అవును కాదని భర్త భార్యతో బిడ్డలు స్నేహితులతో వ్యాపారస్తుల్లో వీటితో వాళ్ళతో ఎన్ని అవును కాదు ఇక్కడిది చెప్పకపోతే రోజు లేదు అన్నట్టు నీ జీవితం అంతా అబద్ధాలు పుట్టగా ఉన్నావు కదా. చీరేస్తాడు పట్టుకొని దేవుడు. నువ్వు చేసేది అబద్ధమే. నువ్వు చేసేది ఉన్నప్పుడు ఎంత పచ్చగా ఉన్నా సరే చెట్టు చక్కగా ఉంది, కాయలు లేవు అన్నాడంతే ఎండిపోయి అంతే. ఎవరికి ఉపయోగం ఉండదు ఇక. కనుక నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమైంది అంటాడు మహాజ్ఞాని సొలొమోను గారు. నీతితో ఉంటే కొంచెమే ఉంటుంది అంటే నీతి తప్పితే ఎంతో ఉంటుంది. అది ఉగ్రత దిన ముందు ఆస్తి మాత్రం అక్కడికి రాదు. నీ కష్ట నష్టాలను తప్పించదు, నీకు వచ్చిన సమస్యలతో అడ్డుపడదు. సో పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లుగా నువ్వు పలానా ధనవంతుడివే అది ఇది అనుకుంటమే తప్ప దానివల్ల ఒరిగేది ఏమి లేదు. అంటే నీతితో కూడిందైతే కొంచెమే, మరి ఒకవేళ నీతి లేకుండా ఆ అవినీతితో వచ్చేది ఎక్కువ, అదేది నీకు ఉపయోగపడదు. ఉండటానికి పేరుకు ఉంటుంది, నీ ఆకలి తీర్చలేదు, నీ బాధను పంచుకోలేదు, నీ బాధను తప్పించలేదు, కానీ నీతోనే ఉంటుంది. దాన్ని చూసి నువ్వేడవా నేను చూసి పక్కన వాళ్ళు ఎత్తుకెళ్తాక ఆడు చూడా అవసరమా? కనుక అలా నీతితో ఉండటానికి అవునంటే అవును కాదంటే కాదనే విషయంలో చిన్న వ్యాపారమైనా ఇంకోటైనా కొద్దిగైనా సమన్వయం పాటిస్తుంది. దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకుంటాం ప్రయత్నించాలి. అట్టి కృపతో ఇప్పుడు విన్న మాటలను బట్టి నువ్వే స్థితిలో ఉన్నా చూసుకో ఒకసారి.
అవునంటే అవును అనేటట్టే ఉండవా? కాదంటే కాదు అనేటట్టు ఉండవా? అవునంటే అవును అన్నావు అనుకోండి, నీ మెడ మీదకి కత్తి వస్తుంది. అవునండి, రాని పర్వాలేదు. దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడితే దాన్ని దక్కించుకుంటానని లేఖనాలు చెప్తున్నాయి కదా! ఉదాహరణ బైబిల్‌లోకి వెళ్దాం. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ బ్రహ్మకు మొక్కాలి, ప్రతిమకు అన్నారు. మేము మొక్కమండి అన్నారు. అవునన్నారా? కాదన్నారా? సత్యం చెప్పారు, అబద్ధం దాచుకొని చెప్పారా? సత్యం చెప్పారు. అవునండి, మీరు అది చెప్పారు, మేము చేయము అంతేనండి. ఇంకంతే, మేము చేయలేము, లేకపోతే నేను చేయలేము అని సాకు చెప్పలే, చేయము అంతే అన్నారు. ఖరాఖండిగా చెప్పారు. అయితే నేను తీసుకెళ్ళి అగ్ని పడేయండి అన్నారు. వేసుకోండి, మాకేంటి, మాకేంటండి, మాకేంటి, మేము చనిపోతున్నాడు సరే దేవుని నామం మహింపరచాలి, బ్రతుకున్న సరే దేవుని నామం ఇది చేయాలి. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నాడు కనుక అది చేయొద్దు అన్నాడు. విగ్రహారం చేయొద్దు అన్నాడు. మేము చేయమండి అంటే, మేము ఇశ్రాయేల్ యూదులు మేము చేయమో అన్నారు. ఒరే, ఇంత ధీమా ఎక్కడదా మీకంటే, చంపేస్తాం, చంపుకో, దేవుడు చెప్పాడు మాకు. ఏమిటి, ఆత్మ ఏంటంటే శరీరం చంపుకోనికి భయపడొద్దు. ఆత్మను శరీరం చంపి నరకంలో కాల్చి దేవుడికి భయపడారు. మీరేంటండి, వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. మీ భయం 2 రోజులు మీ ఎంక చూస్తే ఇటో నేను భయపడుతాను అనుకో, రేపు పొద్దున గుట్టుకుమంటారు. ఇంకా నా భయం ఇంకా నీ గురించి భయం లేదు కదా. కానీ నిత్యం ఉండే ఆయన, నిత్యము చేస్తున్నటికి ఫలితానికి శిక్షించి సరిచేసి చేయగలిగిన ఆయన ఉన్నాడు కనుక నిత్యం ఉండే ఆయనకి భయపడాలి. నా కొద్దిగా ఆయన ఇచ్చిన కొద్ది సమయంలో ఆయనకి ఆత్మను శరీరం నరకంలో కాల్చగలిగిన ఆయనకి భయపడాలి కానీ నీకెందుకు భయపడాలబ్బా అన్నట్టుగా గట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, తీసుకెళ్ళి దాంట్లో పడేశారు. ఏం చేశారు, తన కొరకు దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు కనుక చక్కగా ఆ యొక్క అగ్నిలో ఈత కొట్టుకుంటూ మరలా ఈదుకుంటూ బయటకు వచ్చేసారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చేసింది తప్పు, నేను చేసింది రాంగు, ఆ బొమ్మ దేవుడు కాదు, మీ దేవుడే, యెహోవాయే దేవుడు అన్నాడు. కానీ ఆ దేవుని కొలిసి ఆ దేవుని ఆరాధించేటట్టు ఏమైనా ఉన్నాడా నెబుకద్నెజరు? మరలా పశువుని చేసి గడ్డి తిన్నాడు. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఇక ఇది అవునంటే అవును, కాదండి కాదు, ఒప్పుకుంటూ వేరు, అనుసరించడం వేరు అన్నట్టుగా గడ్డి తిన్నాడు. అంటే ఇదంతా నా బలాత్కారం చేతను పొందుకున్నాను అన్నట్టుగా గర్వించాడు. గర్వానికి నువ్వు ఉన్నస్తులు పడిపోవటానికి మొదటి పెట్టిగా తీసుకెళ్ళి పశువుని చేసి గడ్డి తినిపించాడు అన్నది మరి దానిలో 5 అధ్యాయం మనం చూస్తాం కదండి. కనుక ఈ సమయాన్ని బట్టి అవునంటే అవును, కాదంటే కాదండి లాగా మనం అందరం ఉందాం. సో మనుషులు కనుక చిన్న చిన్న తొట్టుపాట్లు ఉండొచ్చు, అది ఒక్కసారి వచ్చేసిందని నేను అనను. ఏమండి, నేను మీ కోవలో ఉన్నటువంటి వాడిని. సో రోజు రోజుకి ఇటు వద్దు కదా, అది చేయకూడదు, దేవుడు అన్నాడు కదా, దేవుని వాక్యం కదా అని అనుకుని ఒక మొక్క ఎదిగేటప్పుడు ఎన్నో పసులు ఎదిగిన తర్వాత చక్కటి కాయలు కాసి ఇక ఎన్ని తుఫాన్లు కొనుక వచ్చిన తట్టుకునే స్టేజ్కి ఎదిగేదాకా ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో ఎప్పుడు అలాగే ఉండిపోతే ఆ చెట్టైన కూకటి వెళ్తూ పడిపోద్ది. కానీ చెట్టుగా ఎదిగిన తర్వాత ఒక పరిపక్వ దశలోకి వచ్చిన తర్వాత ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇది తినకూడదు, ఇది నడకూడదు అని నీకు నీవే, నాకు నేనే, మనకు మనమే విచక్షణ జ్ఞానంతో ఆత్మజ్ఞానంతో పరిశ్రమ చేసుకొని మాట్లాడొద్దు అన్నాడు, అలా చేయొద్దు అన్నాడు అని తీసుకున్నాడు. అవునంటే అవును, కాదంటే కాదు. సో ఇక్కడ ఇంకో మాట చెప్పి, ఇప్పుడు కనబడని మాట ఇది కనబడదు, ఎదటి వ్యక్తి గుండెలు చీల్చేస్తా తెలుసా? కనబడని మాట నీ ప్రాణానికి శిక్ష తెస్తుంది తెలుసా? కనబడని మాట ఏ ఖర్చు లేదు, 100 రూపాయలు ఖర్చు పెట్టి మాట్లాడతాకే పెద్ద ఏం ఖర్చు పెట్టడం సర్లే, ప్రాణం ఉంది కనుక వాగేతాం. ఏమండి, అది ఎంత ప్రమాదం తెలుసా? ఏమండి, అందుకే మహాజ్ఞాని సొలొమోను 12వ అధ్యాయంలో కత్తిపోటు మాటలు వద్దండి, వద్దు. నీకేమీ నొప్పి తగిలినట్టు ఉండదండి, ఒక్కొక్క మాట ఎదటి వ్యక్తి గుండెలు చీల్చేస్తుంది. ఆ మాట కలకాలం గుర్తుండిపోద్ది, గాయమైన మాని మచ్చలాగా ఉంటుంది కానీ అది మానిపోదట. కనుక నా ప్రేమ దేవుని పిల్లలు, అది మానదు, అది ఆ మాట గుర్తుంటుంది అంటానికి దేవుడే మనకి సాక్షి. అబ్రహాంతో ఎప్పుడో చేసినటువంటి వాగ్దానం, లేకపోతే అవాదంతో ఎప్పుడో చేసినటువంటి వాగ్దానం, మరి ఆయన మర్చిపోయాడా మాట? ఆ మాట నెరవేర్చలేదు క్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి. అది ఎంత వాస్తవంగా కనబడుతుందండి. కనుక మా అందుకే యేసు ప్రభు చెప్తాను, అవునంటే అవునను, కాదంటే కాదు. ఒకవేళ అటు ఇటు ఇటు దట్టు ఇంక వేరేదైనా వచ్చిందా, ఆ దృష్టి నుండి మాట్లాడుతున్నావు కనుక అది నీరు ఏ రోజైనా, ఈ రోజు కాకుండా రేపైనా ప్రమాదమే. అటు మాట్లాడొద్దు. అవునంటే అవునులాగా ఉండి ఆయన దేవుని పొందుకునే బిడ్డగా, ఆయన బిడ్డగా బ్రతికి ఆయన ఇస్తున్న దేవుని పాత్రలయ్యే కృప మరి దేవుడు ఇవ్వాలని. ఇంతవరకు జరిగిపోయింది. ఇక్కడ నుండి అయినా అట్టి ఉన్నది ఒంట్లకి చెప్పే వ్యక్తిగా నేను ప్రోత్సహిస్తున్నాను. అటు ఉంటావు అని ప్రభుని బట్టి నేను కోరుకుంటూ మనందరం అటు ఉందామని, మనందరం ఆ ప్రకారం ఉండే కృప ఆత్మతోడు మనందరికి దేవుడిని కోరుకుని మాట మోస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, పెట్టుబడి వాక్యం నామా అందరూ ఫలింప చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. మీ చిత్తమైతే మాకు మాట్లాడే మాటే నేను రేపు పొద్దున్నే మాకు ప్రమాదం రాకుండా జ్ఞానయుతంగా మీ చిత్తానుసరి మాట్లాడే ఆత్మ తోడ్పాటు ప్రతిబడికి అనుగ్రహించుమని, సమస్తం మాకు తోడు ఉండమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.